హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు కదండి, చెన్నై నుంచి నెల్లూరు నుంచి ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయాము. నైట్కి రీచ్ అయిపోయామండి. సో ఇప్పుడైతే మాత్రం మా పిల్లలిద్దరూ ఒక మూవీకి అయితే వెళ్తున్నారన్నమాట. అన్నదమ్ములు ఇద్దరు కలిసి హాలిడేస్ని ఎంజాయ్ చేయాలని చెప్పి. సో హ్యాపీగా ఇద్దరు మంచిగా ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటుందండి. వాళ్ళ మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ. సో ఇప్పుడైతే మాత్రం పిల్లలు వెళ్ళిపోయారండి. ఇంకా ఇల్లు మాత్రం సర్దుకొని నీట్గా చేసుకోవాలి. పిల్లలకి అన్ని తయారు చేయాలి కదా. సో ఇక్కడ మా ఇంట్లో పాతగా ఎప్పటి నుంచో ఒక ఫ్రిడ్జ్ అయితే ఉందండి. మేము ఓల్డ్గా ఇప్పుడైతే కొత్తది ఆల్రెడీ తీసుకొని 1.5 year అవుతుంది. కానీ పాతది నేను అలానే ఉంచేసానండి. నీట్గా నాకు నేను బ్యూటీ పార్లర్ పెడుతున్నాను కాబట్టి దానికి ఏదైనా యూజ్ అవుతుందేమో పెట్టుకోవడానికి అని చెప్పి ఉంచాను. కానీ అదంతా నాకు అవసరం లేదనిపించి మా రిలేటివ్స్ అమ్మాయికి ఈ ఫ్రిడ్జ్ని ఇంకా కొన్ని వస్తువులు అయితే ఇచ్చేసానండి. ఇంకా మా పిల్లల్ని అయితే మాత్రం వచ్చిన తర్వాత ఇల్లు సర్దమని చెప్పాను. ఇంకా మామూలుగా లేదండి, మా పిల్లలు ఇల్లు సర్దడం అంటే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. సర్దకుండా అన్నీ అక్కడక్కడే ఆడుకుంటూ ఉంటుంటారు. ఇంకా ఈ షర్ట్ అయితే మాత్రం మా పిల్లలకి గిఫ్ట్గా వచ్చిన షర్ట్ అండి. సేమ్ ఎవరిచ్చారో తెలియదు కానీ రెండు ఒకేలాగా ఉన్నాయి. సో ఇంకా అవైతే దొరికేయండి ఇల్లు సర్దేటప్పుడు మొత్తం. ఇంకా చూడండి దాంతో ఎలా ఆడుకుంటున్నారు ఇల్లు సర్దమంటే. మీరు చూడండి, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందేమో. ఇవరా గిఫ్ట్. సేమ్ చక్క. రీల్స్లో షర్ట్ని ఇలా అనగానే షర్ట్ వేసుకున్నట్టు వచ్చేసింది కదా, అది చేస్తున్నాడు అనమాట మావాడు. ఎవరిచ్చారు కానీ ఇద్దరికి సేవ్ ఇచ్చారండి. మా పెద్దోడికి వద్దని చెప్పి చిన్నోడికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాడు. ఏం చేసుకుంటారా? యూనిఫామ్ లాగా తీసుకొని బాగుంటుంది. ముందే సర్దండి రా బాబు. ముందు సర్దండి ముందు. ఇంకేం సర్దాలి? రాముల వారు కాదమ్మా, కృష్ణ వారు. రే అందించరా వాడికి, పైకి ఇస్తాడు. ఈ అయ్యా నువ్వు అందిస్తాడు కానీ బిల్డప్ గాడు వీడు. అది కటన్కి తగిలి పడిపోయిద్దేమో అనిపిస్తుంది. ఎందుకన్నా బాగా ఉండే కాళ్ళు లేదా? రే ఆగరా సోది ఉండు, ఇప్పుడు పెట్టని ముందు. రే రే చిన్నాని కొడతా నేను. పెట్టనీరా. ఉంటదంట్రా? స్ట్రైట్గా లేదురా నాయన, అది అతికిచ్చినట్టుంది, ఏదో సపరేట్గా కనిపిస్తుంది. డాడీని పైన వేసేయండి.
ఏంటి అది ఊరికి ఊడొచ్చింది. పైకైతే తీసామా అది డాడీ వద్దులే నాకు ఇష్టం డాడీ కూడా కింద పడితే బాగుంది. ఇవ్వు కిందకి రాదులే అది. ఎక్కించండి. కనీసం మీ నాన్న బొమ్మను చూసైనా మీకు కొంచెం భయం ఉంటుంది. చూసుకోరే. ఓకేనా? టోపీ కూడా తీసేయలేదు. నీది కూడా తెచ్చి నాది రెడ్ డిజైన్ మర్చిపోయాను. అన్ని కలర్ లో ఒకటి తీసుకుంటున్నారు. మన ఫంక్షన్ తెచ్చి కుడి ఎడంగా కలర్ లో. ఇది పెద్దోడి కలర్లే, మా చిన్నోడికి లేదు ఆ కలరు. స్మూత్ భలే ఉండే. అది సేమ్ అదే అదే షర్ట్ అమ్మమ్మ. ఇదిగో ఈ ఎరుపు ఇదిగో ఏంది లోపల ఎలా ఉంది? అవును అంగడవులో పడుతుంది. మెత్తంగా అవునా? స్మూత్గా ఉంది. చర్మానికి హాయిగా ఉంది. నాది ఇదిగో సేమ్ అదే షర్ట్. ఇదిగో ఈ ఎరుపు రెడ్. వేసుకుని చూద్దాం. ఒరే తర్వాత వేసుకుందో లేరా చిన్న. పదమానం ముద్ర వస్తుంది. ఇవను అమ్మమ్మ ఒకటి తెచ్చింది మా ఇంత ముందు. అప్పుడు పైన వేసుకునే టీ షర్ట్ వేసుకున్న తర్వాత పైన వేసుకునే కోట్లు లాగా ఉంటాయి. ఒక్కలు గుచ్చుకుంటూ ఉండేదని వేసుకునే వాళ్ళం కాదు నేను వాటిని. కలర్ఫుల్ ఉంటాయి. నెత్త వేసుకో. అదే దొంగలా ఉన్నావు. పైకి చూడు, పైకి గగరాల కింద మమ్మీ వీడియో చేసి చలికి ముసుగు తప్పి పెట్టుకున్నట్టుంది. అది ఎప్పుడో చిన్నప్పుడుదే అది కూడా. అడకలోకి ఓడుకుంటాడు. దాని అందం పోయింది. రే నువ్వు పైనర్లో పెట్టేసుకో చిన్న. ఈ ముందు ఈ మీ బ్యాగులు బట్టలు చూడ మొత్తం అయ్యే ఉన్నాయి. సర్దేసేయండి ముందు. చిన్న తీసేసేయి. ఇవన్నీ అసలు ఇల్లు సర్దడం కాదు, వాళ్ళ బట్టలు సర్దుకోమని చెప్పాను. ఎవరి బ్యాగ్ వాళ్ళు సర్దేసుకుంటారు, నీట్గా ఉంటుంది. ముందు అప్పటికప్పుడు అంటే కష్టమైపోతుంది సర్దుకోవడం అని చెప్తే ఇలా చేస్తున్నారనమాట. సో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారండి. నాకు తెలిసి అందరి పిల్లలు దాదాపు ఇలానే ఉంటారు అనుకుంటున్నాను, 90%. సో ఎవరైనా ఉంటే మాత్రం వీలుంటే కమెంట్ చేయండి. సో ఇలా మొత్తం బ్యాగ్ అయితే అంతంత మాత్రంగా సర్దుకున్నారు. ఎప్పుడు కూడా రేపు టైం అవుతుందనగా ఇప్పుడు చేస్తుంటారనమాట. అలా ఉంటుంది మా పిల్లలు. హడావుడిగా ఆ టైంలో ఏదో ఒకటి మర్చిపోతుంటారు. సో అలా ఉంటుందండి పిల్లలతో. మనం ఏం చేయలేము, మనం ఎంత చెప్పినా అంతేను. ఇంకా పిల్లలకు కావాల్సినవి అన్నీ అయితే తీసుకోవడానికి వచ్చానండి. మోస్ట్లీ నేను పండగకి అయితే మాత్రం చక్రాలు, చెక్కలు, కజ్జికాయలు ఇలాంటివి ఏవి కాకుండా మంచిగా హెల్దీ పరంగా ఇలా సున్నుండలు, నెక్స్ట్ నువ్వుండలు, తర్వాత వేసిన పప్పు ఉంటాయి కదా గ్రౌండ్ నట్స్, అవి, ఇంకా బెల్లము. సో ఇలా నువ్వుండలు నేను ఇంట్లోనే తయారు చేసామండి. నువ్వుండలు అయితే మా ఆడపడుచు చేసి ఇచ్చిందనమాట. సో ఆ నువ్వుండలు ఇంకా వేసిన పప్పు అయితే ఇలా 1 కేజీ తెచ్చి నీట్గా ఆయిల్ లేకుండా వేయించి ఇలా పొట్టు తీస్తే మంచిగా వస్తుందండి. సో ఈరోజు మా చిన్నోడైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అందుకే మొత్తం ప్రిపరేషను ఊరిలో వచ్చేసరికి అంతా హడావుడైపోయిందండి. లేదంటే ముందే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా మా అమ్మ మా పిన్ని కూడా వచ్చేసింది. సో వీళ్ళందరూ కూర్చొని ఇంకా మొత్తం పొట్టంతా తీస్తున్నారు. వేసినకాయ పొట్టు అయితే అస్సలు తినకూడదండి, అసలు చాలా డేంజర్ అనమాట. సో పొట్టు తీసే తినాలి. ఇంకా నేనైతే బిర్యానీ చేశానండి పిల్లల కోసం. మళ్ళీ మా వాడు ఎప్పుడు వస్తాడో అని. డబ్బా పెట్టుకో, ముందు డబ్బా పెట్టుకో నాన్న. ఇప్పుడల్లా రాడు. మళ్ళీ మోడీ సెలవులు ఇస్తారు.
మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి, పక్క లైన్లోనే. కాబట్టి సో మా నాన్నకి మా అన్నయ్య వాళ్ళకి చెప్పి రావడానికి వెళ్ళాడనమాట. యాక్చువల్లీ వీడిని ఒక్కడిని ఆటోలో పంపించి మా పెద్దోడు నేను మా నాన్న బండి ఉంది కదా దీని మీద వెళ్దాం అనుకున్నాము. కానీ అదైతే మాత్రం వర్క్ చేయట్లేదు అనమాట. సో వచ్చేటప్పుడు మేమిద్దరం బండి మీద వద్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు ముగ్గురం ఆటోలో వెళ్తున్నాము. మా అమ్మ అంటే చిన్నోడికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గరే పెరిగాడు కాబట్టి 3 years పాటు. సో ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వెళ్తున్నామండి. పండగ సీజన్ కాబట్టి అసలు బస్సులు కూడా దొరుకుతాయో దొరకవో తెలియదు. కానీ యాక్చువల్లీ మా అబ్బాయి ఒక్కడైనా వెళ్ళిపోతాడు. కానీ ఏంటంటే మనం దగ్గర ఎక్కించి పంపిస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఆ తృప్తి వేరుగా ఉంటుందండి. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసరికి చూడండి కిటికీలు ఆడిపోతుంది. ఇప్పటికీ 5-6 బస్సులు వచ్చాయి. ఇక్కడ కూడా లేదు, పరిగెత్తడమే అనమాట. సో ఇంకా వాడు అన్న ఉన్నాడు కాబట్టి వచ్చిన బస్సుల్లో వాడు పాపం వెతుకుంటా వెళ్ళి సీట్ ఆపడము, అక్కడ లేకపోవడము, ఇలా ఎన్ని బస్సులు ఎక్కి దిగాడు మా పెద్దోడైతే. వీడైతే పాపం లగేజ్ మొత్తం వీడే పట్టుకొని ఉన్నాడు. నాకైతే ఒక్క లగేజ్ కూడా ఇవ్వరండి, ఎందుకంటే నేను వెయిట్ మోయకూడదని చెప్పేసి నాకు అసలు ఇవ్వరనమాట. మామూలుగానే అసలు మా పిల్లలు ఉంటే నన్ను ఒకటి కూడా మోయనివ్వను. కానీ అట్ లాస్ట్కి ఒక బస్సు అయితే వచ్చిందండి. సో దీంట్లో ఎట్లాగలా మా వాడు సీట్ సంపాదించాడు. లాస్ట్లో ఉందన్నమాట ఏసీ బస్సు. అసలు ఫస్ట్ ఏసీ అనుకున్నాం, కానీ తర్వాత నార్మల్ బస్సులు కూడా దొరకట్లేదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఏసీది ఇది దొరికిందండి, అది కూడా లాస్ట్ సీటు. ఏ సీట్ అయినా పర్వాలేదు, కానీ బస్సు మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. పిల్లలు మనం ఇంటి దగ్గర ఉన్నా కానీ పిల్లలు బాగున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా వెళ్తున్నారు అంటే మనం పీస్ఫుల్గా ఉంటాము. లేదంటే వాళ్ళ గురించి వెళ్ళిన దాకా టెన్షన్ అండి. సో ఇక్కడి నుంచి మా వాడికి కాల్ చేశాను, ఇలా తీసి చూస్తున్నాడు అనమాట. చూడండి ఎలా చూస్తున్నాడు. వెళ్ళేటప్పుడు వచ్చేదాకా. సో బస్సు అయితే మూవ్ అయిపోయింది. ఇప్పుడు వాడు మళ్ళీ కాలేజ్కి రీచ్ అయిన దాకా మనకి టెన్షన్గానే ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే మాత్రం మేము బ్యాక్ అయిపోయామండి. మళ్ళీ రిటర్న్లో ఆటోలోనే వెళ్ళాలన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు మా వాడు బాదం పాలు స్పెషల్ కావాలన్నాడు. సరే తీసుకోరా అని చెప్పాను. యాక్చువల్లీ సెలవులకు వచ్చేది వాళ్ళు ఒక 10 రోజులు ఉంటారండి. ఎందుకు వాళ్ళకి నచ్చినట్టు ఉంచాలి అని చెప్పి నేను మ్యాక్సిమం 90% వాళ్ళకి అదైతే చాయిస్ ఇస్తానండి. సో ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నాకు ఫిజియోథెరపీ చేయిస్తున్నాడు అనమాట మా వాడు. లెగ్స్ ఇలా పెట్టాలి, అలా చేయాలి అని చెప్పి ఇలాంటివన్నీ వాడికి బాగా తెలుసండి, ఇంట్రెస్ట్. ప్లస్ వాడు MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కాబట్టి వాటి మీద ఒక అవగాహన కూడా వాడు అన్నీ నేర్చుకుంటున్నాడు అనమాట. ఎన్నిసార్లు అమ్మా కాళ్ళు ఎప్పుడు ఉన్నాయి. వాడు రాడు. ఇంకా మా చిన్నోడు వెళ్ళిన తర్వాత ఇవన్నీ వంటలు చేశాను కదండి, బిర్యానీ కానీ స్నాక్స్ కానీ. సో ఇల్లంతా కూడా అసలు మామూలుగా లేదనమాట. పండగ ముందు కూడా నాకు కుదరలేదు. సో ఇంకా మా కోడలండి, మా అన్నయ్య వాళ్ళ పాప, తనే మొత్తం మ్యాక్సిమం చాలా వరకు క్లీన్ చేసింది. ఎందుకంటే నేను వంగలేనండి, బెండవలేని బ్యాక్ పెయిన్ వల్ల. కింద ఉన్న సామాన్ అంతా తనే తీసి మొత్తం నీట్గా పెట్టిందండి. నేనైతే గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. ఇంత చిన్న పిల్ల అయినా కానీ చాలా బాగా చేసింది. నేనంటే చాలా ఇష్టం అనమాట తనకి. సో అందుకే నాకు ఇంత హెల్ప్ చేసింది. చూడండి ఎంత నీట్గా తను ఉండబట్టే నేను మొత్తం చేసుకోగలిగాను, లేదంటే చాలా కష్టమైపోయేదండి. ఇది అయిపోతే ఇంకా నువ్వేం పని చేయవుగా? వంట చేస్తా రోజు వంటేగా, ఇంకా సర్దేది ఏముంటుంది నువ్వు నెల మొత్తం. ఇంకా రేపు ఒక రోజు కొంచెం ఉంది అంతే, ఇంత లేదు. ఇల్లు నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు నాని. ఇల్లు నీట్గా లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకే బాగాలేకపోయినా చేసుకునేది. ఇంతవరకు ఆపేసి ఆ బకెట్లో పెట్టి తుడు.
అదే అదే అదేనా అక్షయ నాని నురుగు వస్తుందేమో చూడు. అయితే అదే ఎందుకు వద్దు, కంప్లీట్ అయిన తర్వాత ఆ, ఆ. అదే నువ్వు తుడిచేది కర్ర. ఇంకా మా అబ్బాయి కూడా నీట్గా ఇల్లు తుడిచాడండి. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలిద్దరు కూడా నాకు బాగాలేదంటే వాళ్ళు ఏ పనైనా చేస్తారండి. గిన్నెలు క్లీన్ చేస్తారు, బట్టలు బట్టలు వాళ్ళే వాష్ చేస్తారు, ఇంకా బట్టలు తీస్తారు, అన్నీ ఇల్లు చిమ్ముతారు, తుడుస్తారు, ఇంకా వంట కొన్ని చెప్తే చేస్తారనమాట, టీ పెట్టిస్తారు. సో ఇలాంటివన్నీ నేను మా పిల్లలకి నేర్పించానండి. సో వాళ్ళకి ప్రతి పని వచ్చి ఉండాలి అని. సో నీట్గా మంచిగా తుడిచాడండి. సో ఇల్లు నీట్గా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మా అబ్బాయికి నాకు ఇంకేం పని ఉండదులే అని మొత్తం చేసేసాడు. ఇంకా మా మరదలు అయితే మాత్రం ఈ కర్రీ పంపించిందండి, చికెన్ కర్రీ చేసి పంపించిందనమాట. దీంతోపాటు నేను బీన్స్ ఆల్రెడీ చేసేసాను. ఇంకా ఫిష్ 2 ముక్కలు ఉంటే దాన్ని జస్ట్ మామిడికి వేసి పులుసు పెట్టానండి. ఇప్పుడు 3 కూరలు. మా అబ్బాయితో కూర్చొని మాట్లాడుకుంటా చక్కగా ఇలా కాన్వర్జేషన్ చేసుకుంటా వేడివేడిగా తిన్నాము. శ్రీధర్ గారు ఉన్నాడు టీంలో, వాడికి 2 డౌన్ బ్యాట్స్మెన్, 2 డౌన్ కాదు 3 డౌన్ వాడు బ్యాట్స్మెన్, 3 డౌన్ బ్యాట్స్మెన్ వాడు. బౌలింగ్ అయితే పిచ్చ స్ట్రాంగ్ అసలుకి. శ్రీధర్ బాగా వేస్తాడు. మళ్ళీ మా ఫ్రెండ్ గణేష్ అని కూడా ఉన్నాడు, లెఫ్ట్ ఎంపైర్, వాడు బాగా వేస్తాడు. కమల్ అని ఒకడు, వాడు చికెన్ స్మెల్ చూస్తుంటేనే అసలు మొత్తం తీయచ్చు. మా వాడికి కూరలన్నీ కూడా బాగా నచ్చాయి అనమాట. సో మంచిగా వడ్డించుకొని తిన్నాడండి. మేమిద్దరం కూర్చొని ఏదో ఒక స్టోరీ కానీ అలా పెట్టుకొని చూస్తా మాట్లాడుకుంటా తింటామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో మీ పిల్లలు కూడా ఇలానే ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మా పెద్దోడిని అయితే పంపించాల్సి ఉంటుందండి హాస్టల్కి. సో ఆ వీడియో అయితే నేను రేపు షేర్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.